హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి ఈ యొక్క వీడియోలోని నేను గౌహతి నుంచి మరి షిలాంగ్, మేఘాలయ క్యాపిటల్ అండి. మరి షిలాంగ్కి ఏ విధంగా నేను వెళ్ళానో అవన్నీ కూడా డీటెయిల్గా మరి మీకు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. తర్వాత మరి షిలాంగ్లో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా నేను అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. అవి కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లస్ షిలాంగ్లో మరి హోటల్స్ అవి కాస్ట్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క మరి వీడియోలోని మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను. ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు కూడా మరి ఎంజాయ్ చేయండి. మేము గౌహతికి వెళ్ళగానే క్యానోపీ నార్త్ ఈస్ట్ అని మరి బైక్స్ రెంట్లు ఇచ్చే ఒక ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మరి ఏంటంటే మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా సైన్ చేయించుకుంటారు. తర్వాత మన ఐడి ప్రూఫ్స్ కూడా అడుగుతారండి. అవన్నీ ఇచ్చిన తర్వాత మనకు బైక్ రెంట్కి ఇస్తారు అనమాట. ఈవెన్ కార్స్ కూడా ఇస్తారు. అవి కూడా ఎటువంటి ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ముందులో మీకు తెలుస్తుంది. ఇది చూడండి, ఈ వస్తువు ఏంటంటే డస్ట్బిన్ అనమాట. చాలా చోట్ల ఇలాంటి డస్ట్బిన్స్ వాడతారు. ఇక్కడైతే మేము కార్స్ మరి ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా రెంట్స్ ఉంటాయని అడిగామండి. ఆ విషయాలు చెప్తున్నాడు. i20 स्विफ्ट, ब्रेज़ा, टियागो, स्कॉर्पियो, एक्सबीएस 100 भी है। स्विफ्ट है तो कितने? स्विफ्ट का आपका 2000 पर डे है। पर डे 2000। i20 का आपका 22 पड़ेगा। i20 है तो 22। 2200। स्विफ्ट है तो 2000। फिर आपका ब्रेज़ा पड़ता है 2500, एक्सबीएस 2500 और स्कॉर्पियो आपका 3300 पड़ता है। स्कॉर्पियो तो 3300। మేము మరి ఈ యొక్క ట్రావెల్ లో బడ్జెట్ లో చేయాలనుకున్నాం, అందుకనే మరి బైక్ తీసుకున్నాం. మరి గౌహతి నుంచి షిలాంగ్ కి డిస్టెన్స్ అండ్ టోటల్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. 98 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. మరి దగ్గర 100 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా వరకు రోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి పెద్ద ట్రాఫిక్ ఏ ఉండదు. అడవులు ఉంటాయి, అటుపక్క ఇటుపక్క ఫారెస్ట్ ఉంటుంది ఎక్కువ. మరి బాగానే ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడే వర్షం పడుతుందండి. వర్షం పడుతుంది, బాగా చల్లగా ఉంటుంది. నైట్ లైట్ కూడా త్వరగా ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఈవినింగ్ 6 o'clock ఈ విధంగా అయిపోయింది సమ్మర్లో. ఇది ఫోన్లో ఇంకా మీకు బ్రైట్ చూపిస్తుంది కానీ చాలా డల్ అయిపోయింది. అయితే వెళ్ళేదారిలో ఈ యొక్క హోటల్ మొత్తం బ్యాంబూస్తో బాగా అంబియన్స్ బాగుంది అని చెప్పి మేము ఆగాం. ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పి. ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉందన్నమాట. మరి చలి తట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఫుడ్ తినాలి కాబట్టి మరి బండి మీద అది కూడా ఎక్కువ చలేస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఆగాము. మరి ఫుడ్ ఆర్డర్ చేసామండి. మేము ఆర్డర్ చేసిన దాంట్లో మరి వెజ్ పలావ్ అండి ఫస్ట్ది చూపిస్తుంది. వెజ్ పలావ్ అండ్ కంట్రీ చికెన్ కూడా ఆర్డర్ చేసాం. కర్రీ కంట్రీ చికెన్లో ఆలు, అండ్ ఈ వెజ్ సలాడ్, వెజ్ గ్రీన్ సలాడ్. ఇందులో మీకు అన్ని కీరాలు, కీరా ఆర్డర్ ఇచ్చాను, టమాటో, ఆనియన్, లెమన్ అండ్ చిల్లీ ఇవన్నీ ఇచ్చారు. బాగుంది కదా, బాగుంది, బాగా చేస్తారు. క్వాలిటీ ఉంది ఫుడ్ కూడా. చికెన్లో ఆలు, ఇక్కడ కూడా ఏంటంటే ఆలు లేకపోతే లేరు అన్నట్టు ఉంది. ఇక్కడ కూడా బయట బాగా చల్లగా ఉంది, అందుకని గట్టి తినేసి బయలుదేరుతాం బండి మీద. ఎందుకంటే బాగా చలి ఎక్కువ ఉంది, తినకపోతే బాగా చలి వణికించేస్తుంది. అందుకనే తినేసి బయలుదేరదాం ఫిక్స్ అయ్యాం. తినేసిన తర్వాత మేము బయలుదేరామండి. ఒక పక్కన వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. దానివల్ల చాలా చల్లగా ఉంది. షిలాంగ్ చేరిపోయాం. ఇది మేమున్న మరి హోటల్ అండి. ఇది గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. హోటల్ కూడా బాగుంటుంది. ఇది 1100, 1200, 900 ఆ రేంజెస్లో మనకి ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. చాలా బాగుంది. అకామిడేషన్ అయితే బాగుందండి, నచ్చింది మాకు. ఇక్కడ ఈ విధంగా ఒక మరి బెడ్ ఇస్తాడు, మంచి బెడ్ ఇస్తాడు.
తర్వాత మనకి చిన్న టేబుల్స్ అవి ఇచ్చి చైర్స్ ఇస్తాడు, టీవీ ఉంటుంది, తర్వాత వాష్రూమ్ కూడా వెస్ట్రన్ టైప్ ఇస్తాడు, చిన్న బాల్కనీ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయండి హోటల్స్. మనకి 900 నుంచి 1300 మధ్యలో మనకు రూమ్స్ దొరుకుతాయి. మరి షిలాంగ్ లో మా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ చాలా ఎక్కువ అండి. షిలాంగ్ సిటీ పెద్దదే, చూడండి ఇదంతా సిటీ అనమాట, చాలా పెద్దది అనమాట సిటీ. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందండి, మొత్తం లైట్స్ తోని మొత్తం హిల్ వ్యూలో మేము వెళ్ళి చూసాము. చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. అలా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, బస్సెస్ కూడా ఉంటాయి, మనకి తెలిస్తే మన బస్సెస్ కూడా మనం వాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్కి. అయితే ఇక్కడ మేము వెళ్తుంది ఏంటంటే పోలీస్ బజార్ అంటారు దీన్ని. ఇది పోలీస్ బజార్లో మరి చాలా వరకు మార్కెట్ చాలా బాగుంటుందండి, చాలా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా అక్కడ అమ్ముతారు పోలీస్ బజార్ లో. కనిపిస్తున్న మరి ఈ ఫ్రూట్స్ అండి ఇక్కడ లోకల్ గా చాలా ఎక్కువగా అమ్ముతున్న ఫ్రూట్స్ అనమాట, కామన్ గా ఇక్కడ పండుతాయంట లోకల్ గా, అందుకే మేము అమ్ముతున్నారు. అవి మేము కొనుక్కుని వెళ్ళాం రూమ్ కూడా. బాగుంది కదా 100కి. ఈ స్ట్రాబెర్రీస్ మరి 100 రూపీస్ అటండి ఆ బాక్స్. సో బాగున్నాయి కదా అని చెప్పి మేము తీసుకున్నాం. అలాగే వేరే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అనమాట, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మార్కెట్ లో తీసుకుని రూమ్ కి వెళ్ళామండి. బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చాలా హోటల్స్ అండి, చాలా రకరకాల హోటల్స్ మనం ఈ మార్కెట్ లో చూస్తాం. మల్టీ కజిన్ రెస్టారెంట్స్ చూస్తాం. టూరిస్టులు ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నైట్ టైం వచ్చి మరి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ యొక్క మార్కెట్. ఈ రెస్టారెంట్ పేరండి ట్రెటోరియా. ఇది కూడా పోలీస్ బజార్ లోనే ఉంటుంది. మేఘాలయ రుచులు మనం టేస్ట్ చేయాలనుకుంటే ఎక్స్క్లూజివ్ గా ఈ హోటల్ దొరుకుతాయి అనమాట. వీళ్ళ యొక్క బెంచెస్ చూసారా, డైనింగ్ టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది అరేంజ్మెంట్స్ ఇక్కడ లోపల. మరి ఇక్కడ చాలా వరకు అండి వీళ్ళు లోకల్స్ ఏంటంటే పోర్క్ ఎక్కువ తింటారు, తర్వాత చికెన్, మటన్ కూడా బాగా తింటారు. ఈ డైనింగ్ టేబుల్స్ మీరు చూడండి, ఆ డైనింగ్ టేబుల్ చిన్నగా ఉంటదండి, ఆ కుర్చీ కూడా చిన్నగా. తర్వాత వీళ్ళ యొక్క ప్లేట్స్ కూడా అన్నం తినే ప్లేట్స్ ఏంటంటే రౌండ్ గా ఉండి కొద్దిగా లోతు ఉంటది అనమాట. ఇంకో ఈ విధంగా ఉంటది ప్లేట్. మేము ఒక ఫిష్ మీల్ ఒకటిని ఒక మటన్ మీల్ చెప్పాము. కూరలన్నీ సైడ్ ని ఈ విధంగా పెట్టేస్తారు. అది కనిపించేది బంగాళదుంప అండి. అరటి పువ్వు పచ్చడి అండి, అరటి పువ్వు పచ్చడి. అరటి పువ్వు పచ్చడి పక్కన ఉన్నదండి పప్పు అండి, అలా పచ్చడిలా చేస్తారనమాట. అది కూడా దాన్ని పచ్చడి మరి ఎల్లో కలర్ పచ్చడి, పప్పు పచ్చడి అనమాట అది. దాని పక్కన ఉన్నది ఎండు చేపలు పచ్చడి అది. తర్వాత అది పుదీనా, వెజిటేబుల్ సలాడ్, ఆలు, తర్వాత రాడిష్ ఆ విధంగా ఇస్తాడండి. మధ్యలో మటన్ అనమాట, ఆ రైస్ కింద మటన్ కింద రైస్ ఉంటుంది, గ్రేవీ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇస్తాడండి. ఇది అరటి పువ్వు అండి, అరటి పువ్వు బాగుంది. పప్పు అంట, దాల్ బాగుంది. ఇది డ్రై ఫిష్ చట్నీలా చేశారు, బాగుంది. ఇది రాడిష్, బాగుంది విత్ రైస్. ఇక్కడ రైస్ తింటారు, 3 పూటలు కూడా రైసే. ఇక్కడ మరి 3 పూటలు కూడా ఏంటండి రైస్ తింటారు బాగా, రైస్ బాగా తింటారు. తర్వాత మరి ఆ విధంగా పచ్చడిలా చేసి గిన్నె చుట్టూరు ఆ విధంగా అంటించేస్తారండి, ఆ పచ్చడిలా చేసి అన్ని రకాల కూర. షిలాంగ్ సిటీలో మరి తర్వాత చూడవలసింది ఏంటంటే ఒక చర్చ్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద చర్చ్ అండి ఇది. దీని పేరు ఏంటంటే క్యాథడ్రల్ ఆఫ్ మేరీ అని ఉంటుంది. చాలా ఓల్డ్ చర్చ్ అంట, చాలా పెద్ద చర్చ్ అనమాట ఇది చూడవలసిన ప్లేస్ ఇక్కడ. మరి ఇక్కడ షిలాంగ్ లో చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా ఓల్డ్ చర్చ్. తర్వాత వీళ్ళ యొక్క హైకోర్టు కూడా షిలాంగ్ లోనే ఉంటుంది, ఆ కనిపించేది హైకోర్టు అండి. తర్వాత ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే అసెంబ్లీ కూడా కనిపిస్తుంది. రోడ్ సైడ్స్ మనం గమనిస్తే ఏంటంటే ఫ్లవర్స్ ఉంటాయి అనమాట, అవి లైవ్ అనమాట, లైవ్ ఫ్లవర్స్. ఆ ప్లాంట్స్ అన్ని కూడా మామూలు ప్లాంట్సే, అవన్నీ కూడా కొబ్బరి పీచులు పెట్టి ఆ విధంగా పెంచుతున్నారు. మనం ఎక్కడ చూసిన ట్యాక్సీలు ఈ విధంగా ఉంటాయండి, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కోటింగ్ తో ట్యాక్సీలు ఉంటాయి. ఇక్కడ ఆటోలు అసలు మనకు కనిపించవు. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి, గవర్నమెంట్ ఇది, మనం ఇది కూడా వాడుకోవచ్చు మనకు తెలిస్తే. ఈ విధంగా సిటీ మేము ఇందాక సిటీలో కొన్నాం కదండి, మా పోలీస్ బజార్ లో కొన్ని వెజిటేబుల్స్ కొన్నాం కదా, అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ బాక్స్ అంతా 100 రూపాయలు, ఇదే క్వాలిటీ ఉంటుంది, 100 రూపాయలు ఇది మార్కెట్లో. ఓకే, మన సైడ్ అయితే చిన్న చిన్న ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి, చిన్న పుల్లగా ఉండి చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా బెర్రీ వెరైటీ అండి, ఇది కూడా బెర్రీసే. ఇది కూడా ఎక్కువ అమ్ముతున్నారు మార్కెట్లో. ఇది
చాలా పుల్లగా ఉంది, చాలా పుల్లగా ఉంది. ఇదిగోండి, ఇది ఒక బెర్రీ టైప్ అనమాట. ఇది కూడా, ఈ ఫ్రూట్ కూడా, ఇది కూడా బెర్రీ టైపే. ఇది బాగుంది. అలాగని స్వీటు లేదు, అలాగని పుల్లగా లేదు. కట్టమిట్టాగా ఉంది. దీని పిక్ చూడండి, ఈ విధంగా ఉందన్నమాట దీని పిక్ కూడా. ఇది నేరేడు పండులో ఉంది ఆల్మోస్ట్. ఇది ఒక రకమైన బెర్రీ అండి. ఇది కూడా రెడ్డిష్గా ఉంటుంది, కొద్దిగా రెడ్గా ఉంటుంది. పర్లేదు, పుల్లగా లేదు, అలాగే పెద్ద స్వీట్గా లేదు. పర్లేదు, తినేటట్టు ఉంది. ఇది మల్బరీ ఫ్రూట్ అండి. ఆల్రెడీ షార్ట్ చేశాను దీని మీద. నేను క్లీనెస్ట్ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది. అక్కడ చెట్లు ఉన్నాయి, ఆ చెట్టుని తెంపుకొని తిన్నాను. ఇది కూడా బాగుంటుంది. ఇది బాగా మగ్గితే స్వీట్ ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుంది లైట్గా. బాగుందండి ఇది కూడా. తర్వాత మనం కొద్దిగా బయటికి వెళ్ళామనుకోండి, ఆ సిటీ నుంచి కొద్దిగా బయటికి వెళ్తే చాలా ఊర్లలో ఎక్కువ కనిపించేది ఈ ఐటమ్ అండి. దీని పేరు జాడో. దాంతో పాటు మనకి ఏంటి ఇస్తాడంటే ఆలూ కర్రీ ఇస్తాడు. మరి టీ మాత్రం చాలా బాగుంటుందండి మేఘాలయలో. మీరు ఎక్కడ తాగినా సరే టీ చాలా మంచి క్వాలిటీ ఇస్తారు, మంచి క్వాలిటీ ఉంటుంది. ఈ విధంగా 3 పూటలు కూడా రైస్ తింటారండి. మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది. సో రైస్ ఉంటుంది, తర్వాత జాడో ఈ విధంగా ఇస్తారు. అది నథింగ్ బట్ మనకు పలావ్ లాగా ఉంటుంది. వెజిటేబుల్ కర్రీ కానీ, పోర్క్ కానీ, చికెన్ కర్రీ కానీ ఇస్తారండి దీంతో పాటు. దీని పేరు జాడో. ఇది ఏంటంటే సాల్ట్ ఎక్కువ లేదు, తర్వాత స్పైసీగా కూడా లేదు, బాగుంది, సాఫ్ట్గా ఉంది. మనకి నెక్స్ట్ షిలాంగ్ బాగా దగ్గరలో కనిపించే వాటర్ ఫాల్ అండి, ఎలిఫెంట్ వాటర్ ఫాల్. ఇది పెద్దవాళ్ళకి అయితే 100 రూపాయలు అన్నమాట టికెట్. ఇక్కడ బయట ఎక్కడ చూసినా సరే ఈ విధంగా మార్కెట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క విజిటింగ్ పాయింట్ దగ్గర, మన టూరిస్ట్ స్పాట్ దగ్గర ఈ విధంగా మార్కెట్ ఉంటుంది బయట. ఇవన్నీ చూసారా, వీళ్ళ యొక్క ట్రైబ్స్ తాలూకా కాస్ట్యూమ్స్ ఇవి. ఇక్కడ ఉన్న ట్రైబ్ పేరు ఏంటంటే కషి ట్రైబ్ అనమాట. వాళ్ళ యొక్క బట్టలవి, వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్, మరి ఈ విధంగా వాళ్ళు డెకరేట్ అవుతారు, ఇవన్నీ వాడతారు. సో ఇవన్నీ చూసారా, ఇవన్నీ డాలు, తర్వాత కత్తులు, అవన్నీ కటార్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఇక్కడ మనం వేసుకోవచ్చు. డబ్బులు ఇస్తే మనకి ఇవి ఇస్తారనమాట. ఇవి వేసుకొని మనం కూడా ఫొటోస్ దిగవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మరి ఇవి అయిపోయిన తర్వాత మనం కిందకి వెళ్తే ఈ యొక్క వాటర్ ఫాల్ యాక్చువల్ గా 3 స్టేర్స్ లో ఉంటుంది అనమాట. మొత్తం ఫస్ట్ స్టేర్, తర్వాత సెకండ్ స్టేర్, తర్వాత కింద డౌన్ ఉంటుంది. సో ఈ వాటర్ ఫాల్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్ ఎందుకు అనేవారంటే, ఇది పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు ఒక ఎలిఫెంట్ షేప్ లో రాక్ ఉండేది అనమాట. ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది 1897 లో. అప్పుడు ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ రాక్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇది ఫస్ట్ లెవెల్ అండి, ఈ యొక్క వాటర్ ఫాల్ ఫస్ట్ లెవెల్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇది చుట్టూరు చూస్తే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అడవిలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం కిందకి వెళ్తే అక్కడి నుంచి సెకండ్ స్టేర్ వస్తుంది. ఈ సెకండ్ స్టేర్ లో కూడా మరి వాటర్ ఫాల్ మనం చూస్తాము. చూడండి చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద చెట్లు అనమాట ఇవన్నీ. అప్పట్లో ఉన్న అడవి ఇదంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది చాలా ఫేమస్ వాటర్ ఫాల్. తర్వాత సెకండ్ స్టేర్ అండి, ఏదో వాటర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా చూడడానికి రైనీ సీజన్ లో అయితే బాగా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి మనం అలా కిందకి నడుచుకుంటూ స్టెప్స్ దిక్కుంటూ వెళ్ళాలి. ఈ ముసలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మరి స్టెప్స్ మీద తిరిగి ఎక్కాలన్నప్పుడు చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు స్టెప్స్ కొద్దిగా స్లాంట్ గా ఉంటాయి, అంటే స్లాంట్ గా ఉండవు, స్ట్రైట్ గా ఉంటాయి. సో అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు పైకి ఎక్కేటప్పుడు. సో మనం కొద్దిగా మనం ఫిట్ గా ఉంటేనే ఇందులోకి వెళ్ళాలి. ఈ కింద కూడా బాతులు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మరి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుందండి. సో కాకపోతే ఏంటంటే క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది ఇక్కడ. సో మనం ఆ క్లైమేట్ అయితే తట్టుకోలేము, ఎందుకంటే చాలా ఆడ్ క్లైమేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇబ్బంది పడతాం అనమాట ఆ టైం అయితే. యాక్చువల్ జనరల్ గా నన్ను అడిగితే ఏంటంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టైంలో అయితే
మనం ఆ క్లైమేట్స్ని మనం ఎంజాయ్ చేయగలము, ఎందుకంటే చలి మరీ ఎక్కువగా ఉండదు. మరి ఇంతటితో ఈ వాటర్ ఫాల్ చూడడం అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి పక్కనే దీనికి పక్కనే కొద్దిగా ఒక 1 కిలోమీటర్ దూరంలో మనకి ఎయిర్ ఫోర్స్ ది మ్యూజియం ఉంటుంది. సో అక్కడ చాలా బాగుంటుందండి. అంటే పాతవి అన్ని కూడా వీళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే లోపల అన్ని సామాన్లు పెట్టారు. లోపల వాళ్ళు వాడినవి రకరకాల బ్యాడ్జెస్ కానీ, వాళ్ళ టైస్ కానీ, లేకపోతే డిఫరెంట్ గన్స్, తర్వాత ఎవరెవరు ఏ ఆఫీసర్ ఎటువంటి డ్రెస్లు వేసుకుంటారు ఏంటి అవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మరి మంచి మ్యూజియం ఒకటి ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైం పీరియడ్స్ లో మనం ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాడారు డిఫెన్స్ లో అవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్ లో మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు కొన్ని వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ మనకి చూపించారు. తర్వాత చూడండి ఇవన్నీ డిఫరెంట్ షీల్డ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ మరి మా ఫ్లాగ్స్, మరి ఎటువంటి ఫ్లాగ్స్ ఉంటాయి అవన్నీ కూడా కార్స్ పైన ఉండే ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా మనకు చూపించారు. ఇది క్యాప్స్ అండి, చూడండి ఎన్ని రకాల క్యాప్స్ ని మరి ఎయిర్ ఫోర్స్ లో వాడతారు అది కూడా చూపించారు. టైస్ ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఇక్కడ మ్యూజియం లో బాగా పెట్టి చూపించారు. మరి ఇవన్నీ చూడండి మిజైల్స్, తర్వాత మనం చూస్తే ఈ గన్స్ డబుల్ బ్యారెల్ గన్స్, తర్వాత ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూస్తాం. డిఫరెంట్ యూనిఫామ్స్, వింటర్ యూనిఫామ్ ఎలాగ ఉంటుంది, సమ్మర్లో అయితే ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి మ్యూజియంలో కనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే మనకు మంచి అవేర్నెస్ వస్తుంది అనమాట. పిల్లలకి తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది ఇలాంటివి అయితే. తర్వాత మరి చూడండి ఇవన్నీ కూడా మరి డిఫరెంట్ ఆఫీసర్స్ క్యాడర్లో వేసుకునే డిఫరెంట్ వాళ్ళ యొక్క టైస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఇది కూడా ఇది డిఫరెంట్ క్లోత్స్ అనమాట. చూడండి ఇక్కడ సమ్మర్లో ఇటువంటి క్లోత్స్ వేసుకుంటారు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి చాలా రకాలండి, 1-2 కాదు, మొత్తం ఎయిర్ ఫోర్స్లో ఎన్ని రకాలైతే వాడతారో అవన్నీ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం మనకైతే చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి అవేర్నెస్ వస్తుంది అనమాట. అలాగే అదే మ్యూజియంలోని కొద్ది ముందుకు వెళ్తే ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా నార్త్ ఈస్ట్ లోని, మరి అస్సాము ఆ స్టేట్స్, మేఘాలయ ఎటువంటి డ్రెస్లు వేసుకుంటారు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ లో చూపించారు. మరి అస్సాంలోనైతే ఈ విధంగా వస్త్రధారణ ఉంటుంది అనమాట. వాళ్ళు వాడే డిఫరెంట్ వస్తువులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి వాళ్ళు మరి మనకి చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్ది ముందుకు వెళ్తే మనకి ఏంటంటే మేఘాలయలోని ఈ విధంగా అండి బేబీస్ ని వాళ్ళు వెనకాల ఇలా కట్టుకుంటారు. సో మేఘాలయలో ఎటువంటి ఆర్నమెంట్స్ అవి వాడతారు అవన్నీ కూడా, సిక్కిం వాటిల్లో కూడా ఎటువంటి త్రిపురలోని ఎటువంటి డ్రెస్లు వేసుకుంటారు, ఎటువంటి సామాన్లు వాళ్ళు వాడుతుంటారు అవన్నీ కూడా మనకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేశారు. సో ఈ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కు మనం వెళ్తే ఏంటంటే ఈ స్టేట్స్ లో రకరకాల ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోని ఎటువంటి డ్రెస్సెస్ వేసుకుంటారు, ఎటువంటి బట్టలు వాళ్ళు కట్టుకుంటారు, లేకపోతే ఎటువంటి సామాన్లు వాళ్ళు వాడుతుంటారు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మ్యూజియం లో మనకి కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ మ్యూజియంకి వెళ్ళినప్పుడు మరి కల్చర్ గురించి మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఇంతతో మరి ఈ వీడియో చేయడం అయిపోయిందండి. ఇలాగా ఎన్నో మంచి వీడియోస్ తో ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.